తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు మహాలక్ష్మి. నేను రోటరీ క్లబ్ ఆఫ్ భద్రాచలం ప్రెసిడెంట్ని. సో ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ భద్రాచలం తరఫున ఒక 12 తోపుడు బళ్లను బెనిఫిషరీస్కి ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళకి ఇవ్వడానికి ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టామండి. ఆల్రెడీ ఇదే ప్రోగ్రామ్ని ఒక 3 months బ్యాక్ ఒక 10 పుష్ కార్స్ ఇవ్వడం జరిగింది. సో అది వాళ్ళు ఉపయోగించుకునే పద్ధతికి దానికి మా మెంబర్స్ బాగా హ్యాపీ ఫీల్ అయ్యి ఇంకోసారి మళ్ళీ ఇదే ప్రోగ్రాం చేద్దాము అని మళ్ళీ 12 బళ్ళకి వాళ్ళు అమౌంట్ మా మెంబర్స్ అందరూ కట్టడం జరిగింది. సో ఈరోజు ఆ ప్రోగ్రాం పెట్టి అందరికీ ఈరోజు ఈ పుష్ కార్డ్స్ని ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ భద్రాచలం మెంబర్స్ అందరికీ కూడా యాజ్ ఏ ప్రెసిడెంట్గా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు భద్రాచలం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మరి మా అధ్యక్షురాలు మహాలక్ష్మి మేడం ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం రెండోసారి చేస్తున్నాం. అంటే గతంలో కూడా 10 తోపుబండ్లు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు కూడా మరొక 11 బళ్ళు ఇస్తున్నాం. నేను ఒక్కొక్క బండి ఖరీదు దాదాపు 13,000 రూపాయలు. ఇది మరి ఆ రోటరీ క్లబ్లో ఉన్న మా సభ్యుల సహకారంతో ఈ బండ్లని ఇవ్వడం జరుగుతుంది. మరి దాదాపుగా ఈ 2 ప్రోగ్రాం కలిసి 2.5 లక్షల రూపాయలు ఈ ప్రోగ్రాంకి ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరానికి ఈ లాస్ట్ నెల నడుస్తుంది మా రోటరీలో. మేడం గారిది 23-24 సంవత్సరానికి ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఇంకా 2-3 ప్రోగ్రాంలు ఉన్నాయి, అవి కూడా చేస్తాం. మరి ఈ సంవత్సరం చాలా ప్రోగ్రాంలు చేయడం జరిగింది మేడం గారి ఆధ్వర్యంలో. మరి 33 సంవత్సరాల తర్వాత మహిళా అధ్యక్షురాలుగా ఉండి మరి ఈ క్లబ్ని 33 సంవత్సరాల కన్నా భిన్నంగా గొప్పగా కూడా ఈ సంవత్సరం క్లబ్ నడిచిందని మేము అందరం భావిస్తున్నాం. రోటరీలో ఉన్న మరి 70 మంది సభ్యులందరూ కూడా ఆవిడకి సహకరించడం జరిగింది. మంచి మంచి కార్యక్రమం చేయడం జరిగింది. మీరు చూస్తున్నారు దీనికన్నా ఇంకా బ్రహ్మాండమైన అంటే మనం మరి రూట్ గేట్లు బోర్డులు పెట్టడం జరిగింది. ఆల్రెడీ 2 లక్షల రూపాయల బోర్డులు పెట్టడం జరిగింది. ఈ నెలలో ఇంకోసారి కూడా ఆ బోర్డులు పెడుతున్నాం. దాదాపు ఒక్కొక్క బోర్డు 2,500 రూపాయలు అవుతుంది. మా రోటరీ క్లబ్ తరఫున కొన్ని ప్రోగ్రాములు మేడం గారు చేసినాయి, అది ప్రతి సంవత్సరం రిపీట్ అయ్యి మళ్ళీ చేయాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే అంత మంచి కార్యక్రమాలు ఈ సంవత్సరంలో చేయడం జరిగింది. అదేవిధంగా భద్రాచలంలో ఉన్న ప్రతి స్ట్రీట్కి భద్రాచలం రోటరీ క్లబ్ బోర్డు ఉంటుంది. అది మరి ఈ సంవత్సరమే దాదాపుగా 100 బోర్డులు పెడదామని నిర్ణయించడం జరిగింది. అది 2.5 లక్షల రూపాయల ప్రోగ్రాం ఆల్రెడీ రామాలయంకి వెళ్ళి పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం కూడా చేస్తాం మేము. మరి ఈ రోటరీ క్లబ్కి సహకరిస్తున్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇవాళ మొయినాబాద్ క్లబ్బు అది భద్రాచలం క్లబ్ కలిసి ఇది బండ్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మరి అలా 12 దాదాపుగా 25 కుటుంబాలు మేము ఈ సహకారం చేసిన దాని మీద ఉపాధి కల్పడం కోసం పనికొస్తుంది. కాబట్టి మరి ఈ తోపుడు బండ్ల మీద వ్యాపారం చేసుకోవాలని చెప్పేసి మరి నిరుపేదలు ఈ బండి కూడా ఈ 10,000 12,000 పెట్టి బండి కూడా కొనుక్కోలేని వారికి సెలెక్ట్ చేసి మేము ఇవ్వడం జరిగింది. దీని మీద వాడి వ్యాపారాలు చక్కగా సాగాలని చెప్పేసి అదేవిధంగా మరొకసారి మరి తెలుగు ప్రజలందరికీ కూడా తెలంగాణ ప్రజలందరికీ కూడా మరి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి వచ్చిన రోటరీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.